హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అని సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు మనం చూస్తున్న ఈక్విటీ ఏదైతే ఉందో అది మిగిలిన అసెట్ క్లాసెస్తో కంపేర్ చేసినప్పుడు దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ కానీ, ముఖ్యంగా అదర్ అసెట్ క్లాసెస్ కంటే కూడా ఈక్విటీకి మాత్రం ఖచ్చితంగా లో ట్యాక్సేషన్ ఉండడం అనేది చాలా నీడ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వినిపిస్తూ ఉంది. దీనిపై మీ క్లారిటీ ఏంటి? వేరే అసెట్స్ క్లాస్ లో ఒక స్టెబిలిటీ ఉంటుందండి. ఎక్కువ సార్లు ఏంటంటే టైం కరెక్షన్ ఉంటుంది తప్ప ప్రైస్ ఈ లెవెల్లో కరెక్షన్స్ ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ మార్కెట్ డాడౌన్స్ గురించి మనం చెప్పాలనుకోండి, 1992లో స్టాక్ మార్కెట్ 60% డౌన్ అయింది. 60%. అండ్ 2000లో 60% డౌన్ అయింది. 2008లో 60% డౌన్ అయింది. కోవిడ్ అప్పుడు ఆల్మోస్ట్ 35% డౌన్ అయింది. అంటే డాడౌన్స్ ఎక్కువ స్టాక్ మార్కెట్లో, టూ మచ్గా వాలిడిటీ వస్తూ ఉంటుంది అనమాట. మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్కి వచ్చిన, వరల్డ్ వైడ్ ఎకానమీ ప్యానిక్ అవుతున్నా ప్రతిసారి ఇది డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట. 20% ప్లస్ అయితే గత 30 ఇయర్స్లో 20 టైమ్స్ వరకు ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ 10 to 15% డౌన్ అవటం అనేది వితౌట్ ఎనీ రీజన్స్, అది మామూలు విషయం అనమాట. అందుకని ఇది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇక్కడ డబ్బులు సంపాదించాలంటే వీటన్నిటిని తట్టుకొని ముందుకు వచ్చిన తర్వాతనే మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకని వేరే వాటితో పోల్చుకొని అసెట్ క్లాసులన్నీ ఈక్వలెంట్ ఉండాలా అని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 20, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 12.5 చేయడం అనేది ఇట్స్ అన్ఫేర్. అండ్ మనం ఒక్కోసారి చూసుకుంటే ఒక సర్టన్ పీరియడ్లో జీరో రిటర్న్స్ వస్తాయి 10-15 ఇయర్స్ కూడా. అండ్ ఒక్కోసారి అయితే ఇన్ఫ్లేషన్ తీసేయంగా నెట్ ఈజ్ ఈక్వల్ టు జీరో కూడా వస్తుంది స్టాక్ మార్కెట్లో. అండ్ పర్టికులర్ సెన్సెక్స్ కనుక మనం చూసుకుంటే 92 నుంచి అండ్ 2004, 92 ఎక్కడ, 2004 ఎక్కడ, జీరో అండి. అన్ని డెకేడ్స్ అమౌంట్ లేకుండా ఉండటం అనేది చాలా టఫ్. ఆ టైంలో ఉన్న దాని పెయిన్ భరించుకుంటూ వచ్చిన లాభాల మీద మళ్ళీ ట్యాక్స్లు కట్టాలంటే అయ్యే పని కాదు. అండ్ అలాగే సెన్సెక్స్ రిటర్న్స్ 2008 నుంచి 2020 వరకు చూసుకున్నాం అనుకో, 12 ఇయర్స్ ఇయర్లీ యావరేజ్ మీద వచ్చింది 1.5% సెన్సెక్స్లో వచ్చింది. లేదా కుములేటివ్ చూసుకుంటే మొత్తం కలిపి వచ్చింది 20%, ఏది 12 ఇయర్స్ కలిపి కూడా. ఓకే, అందుకని స్టాక్ మార్కెట్ ఇది వాలటిలిటీ అసెట్ క్లాసు. అంటే 5 సంవత్సరాలు యావరేజ్ రిటర్న్స్ జీరో అనేది మామూలు విషయం. కొన్ని స్టాక్స్ అయితే డెకేడ్స్ కొద్దీ జీరోస్ వస్తాయి. అంటే జనరల్గా ఇది అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, స్టాక్ మార్కెట్లో డబ్బులు చేసుకుని చాలా తక్కువ మందే, టూ మచ్ ఆఫ్ ప్రాఫిటబిలిటీలోకి వెళ్ళాలి అనేది కూడా చాలా తక్కువ మందే, డిపెండింగ్ ఆన్ ద టైం పీరియడ్. అయితే యాక్చువల్ అసెట్ క్లాసెస్లో చూసుకుంటే అది కూడా టైం పీరియడ్తో ఇన్వాల్వ్ అయి ఉన్నదే. డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్టి ల్యాండ్ అయితే డబ్బు పెరగాలి, గోల్డ్ అయినా కూడా అంతే పరిస్థితి చూసుకుని, అదర్ దెన్ బిజినెస్. అలాంటి ఓవరాల్ ఈ అసెట్ క్లాసెస్ అన్నింటిలో ఒక్కొక్కసారి స్టాక్ మార్కెట్ నుంచే ఎక్కువ లాభాలు ఉంటాయనేది కూడా నేను అంటుంది అదే. మీరు విండో పీరియడ్ ఒక 1 ఇయర్ చూసి, ఒక 2 ఇయర్స్ చూసి, కోవిడ్ కార్డ్ ఈ కపుల్ ఆఫ్ డేటాను చూసుకొని అంటే స్టాక్ మార్కెట్లో పెట్టంగా డబ్బులు వచ్చేస్తే అంటాం అన్ఫెయిర్. అది ఒక్కొక్క విండోల నుంచి చూస్తే అది టూ మచ్ బుల్లిష్ కనపడుద్ది, ఇంకొక విండోలో చూస్తే టూ మచ్ బెరిష్ కనపడుద్ది. ఇప్పుడు నేను చెప్పాను 1992లో 60% డౌన్ అయింది, అంటే 2000లో 60% డౌన్ అయింది, 2008లో 60% డౌన్ అయింది, అండ్ 20% అయితే ఎప్పుడు పడుతూనే ఉంటుంది అదే పనిగా. అంటే 92 నుంచి 2004 వరకు స్టాక్ మార్కెట్ రిటర్న్స్ జీరో, సెన్సెక్స్ రిటర్న్స్ జీరో. అంత తట్టుకొని నిలబడి డబ్బు సంపాదించుకున్న వాడికి ఈ రేంజ్లో ట్యాక్స్లు అంటే అది కష్టం. రెండోది, స్టాక్ మార్కెట్ వేరే వాటికి తేడా ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చే కొద్దీ కొత్త కొత్త స్టార్టప్ కంపెనీలు తయారు అవుతాయి. స్టార్టప్ కంపెనీలు తయారయ్యే కొద్దీ కొత్త కొత్త ఇన్నోవేషన్ వస్తుంటుంది. కొత్త కొత్త ఇన్నోవేషన్ వచ్చే కొద్దీ మన లైఫ్లన్నీ స్మూత్నింగ్ అవుతుంటాయి. అందుకని వేరే అసెట్లో లేనిది ఈ అసెట్లో ఉన్నది ఏంటంటే, ఇది మనకే ఉపయోగపడటం కాదు, సొసైటీకి కూడా పనికొస్తుంది. అక్కడ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరుగుతుంది. అక్కడ కొత్త స్టార్టప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కావాల్సిన ధైర్యాన్ని స్టాక్ మార్కెట్కి అందిస్తాయి అనమాట. అంటే ఇప్పుడు ట్యాక్స్లు పెంచడం కారణంగా ఇందులోకి జనాలు రావడం తగ్గడం, అలాగే మీరు చెప్పినవి ఆగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నో, మరి అంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ లో అంటే స్పెక్యులేటివ్ కాబట్టి ఈ చిన్న చిన్న ట్యాక్స్లకి వెనక్కిపోతారని అనుకోను. కానీ బట్ ఇన్సెంటివ్ అనుకుంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అట్లీస్ట్ 12.5 బదులు దాని అంతే ఉంచారనుకోండి, ఎక్కువ మందికి అది ఇన్సెంటివ్ లాగా ఉంటుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. మార్కెట్లో పెరుగుతున్నాయని ఒక్క రీజన్ తోటి మీరు అట్లా ట్యాక్స్లు ఇచ్చారనుకోండి, ఆ ట్రెడిషనల్ అమౌంట్ రాదు. ఇప్పుడిప్పుడే ఇండియాలో ఈక్విటీ కల్చర్ పెరుగుతుంది, అండ్ బ్యాంకులతో పోల్చుకుంటే కొంచెం దీంట్లో మనీ ఎక్కువ అవుతుంది. స్టిల్ లాస్ట్ ఇయర్ బ్యాంకులో పెట్టింది 18 లక్షల కోట్లు పెడితే వాళ్ళకి వస్తుంది 7%. స్టాక్ మార్కెట్లోకి వచ్చిన అమౌంట్ జస్ట్ 3 లక్షల కోట్లు లాస్ట్ ఇయర్ వచ్చింది మ్యూచువల్ ఫండ్ ద్వారా. 18 లక్షల కోట్లు ఎక్కడ, 3 లక్షల కోట్లు ఎక్కడ? ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్న వాళ్ళకి ఈ ట్యాక్స్లు కారణంగా కొంతమంది సెన్సిటివ్ ఉన్న వాళ్ళు వెనక్కిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది కదా. అంటే ఎవరైతే ఎడ్జ్ పీపుల్ ఉంటారో, ఏదో అటా ఇటా అని చూసే వాళ్ళు కూడా ఆగిపోతారు. ఎందుకంటే సేఫ్టీగా 9 వచ్చినప్పుడు రిస్క్ తీసుకొని 12% సంపాదించిన అవసరం లేదు కదా. అందుకని అలాంటి వాళ్ళకి ఇన్సెంటివ్ లాగా ఉంటే నీకు రాగలుగుతారు. సంపాదించిన దాని మీద కూడా మళ్ళీ ఇంత ట్యాక్సేషన్ ఉన్నప్పుడు ఇంకా అవును. అందుకని 5 సంవత్సరాలు మీరు సంపాదిస్తున్నారు కాబట్టి మీరు కట్టాల్సిందంటే రేపొద్దున తగ్గినప్పుడు మీరు తగ్గించుకుంటారు. 2008లో తగ్గింది, ట్యాక్స్లు తగ్గిస్తున్నారా? మరి
అలాంటప్పుడు పెరిగినప్పుడు వేయడం అన్ఫేర్ కదా. అందుకని వేరే అసెట్ క్లాస్ దీన్ని ఈక్వల్ మీరు చూడకూడదు. ఇందులో ఉన్న స్పెక్యులేషన్ వేరే దాంట్లో ఎక్కడా లేదు, ఇందులో ఉన్న ఇన్కమ్ వేరే దాంట్లో కూడా ఎక్కడ లేదంటే ఒప్పుకుంటాను. బట్ ట్యాక్సేషన్ కూడా ఆటో పోల్చుకొని తక్కువ ఉంటేనే అది ఇన్సెంటివ్ లాగా వస్తుంటారు అనమాట. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అన్ని అసెట్ క్లాసులు ఈక్వలెంట్గా ఉండాలి, స్టాక్ మార్కెట్ కూడా అన్నట్టు వేయకూడదు. ఇప్పుడిప్పుడే ఈక్విటీ కల్చర్ పెరుగుతుంది ఇండియాలో. ఇప్పుడిప్పుడే కొంచెం బ్యాంకులో ఆ 6-7 వదిలేసేసి 10-12% కోసం ఇటు వస్తున్నారు. ఈ టైంలో కూడా మరి దీని ట్యాక్స్లు పెంచారనుకోండి, అది నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. అలాగని చెప్పేసి వీళ్ళు ట్యాక్స్లు అయితే వెనక్కిపోతారని కాదు అర్థం. ఓకే, స్పెక్యులేషన్లో ఎట్టాగా వెనక్కిపోరు, బట్ లాంగ్ టర్మ్ గెయిన్ ట్యాక్స్ అని అంటుంది. అట్లీస్ట్ తగ్గించారనుకోండి ఎక్కువ మంది. ఎందుకంటే ప్రావిడెంట్ ఫండ్లో వస్తే నీకు వస్తుంది జస్ట్ 8%, 9% అండి ప్రావిడెంట్ ఫండ్లో. అంటే ఇందులో జనరేషనల్ వెల్త్ క్రియేట్ చేయగలంత స్కోప్ ఉంది స్టాక్ మార్కెట్ ఉంది కాబట్టి ఎంకరేజ్ చేయమంటున్నాను. ఉంది కాబట్టి సో ఈ ట్యాక్స్ చూసి ఆగిపోతారంట. నేను కొంతమంది అంటాను, అందరం కాదు. నాలాంటి వాళ్ళు ఎట్టాగో మాకు ఇది ఫుల్ టైం కాబట్టి మేము ఎటు పోలేము అనుకున్నాం. మాలాంటి గురించి కాదు. ఊహించుకోండి, ఒక రిటైర్మెంట్ ఒక 30-40 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు ఇటు పెడదాం అనుకున్న లోపు ఇది వచ్చిందనుకో, ఈ ట్యాక్స్ పెంచుతాను అవసరం అని చెప్పేసి మళ్ళీ వెనక్కిపోతారు వాళ్ళు. ఓకే, అంటే ఎవరైనా రిటైర్మెంట్ కోసం మనం స్పెండ్ చేస్తే డబ్బులు దాచుకుంటాం అనుకోండి, ఈ ట్యాక్స్లు ఇలా పెంచుకుంటూ పోతే ఎక్కడ పోతారని చెప్పేసి వెనక్కిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని ఒకేసారి ఇంత బల్క్లో స్పెక్యులేషన్ మీద వేయటం అర్థం ఉంది. మీరు ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎంత ట్యాక్స్ చేయండి అర్థం ఉంది. బట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మాత్రం ఇట్స్ అన్ఫేర్. మిగతా అసెట్ క్లాస్కి ఈక్వలెంట్గా ఉండాలని చెప్పేసి పెంచడం అనేది. ఎందుకంటే దానికి ఎంతకంత మీరు ఇన్సెంటివ్ రివార్డ్ లాగా ఉంటేనే ఎక్కువ ఇండియన్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికి ఎంటైర్ వరల్డ్ మార్కెట్తో పోల్చుకుంటే ఇండియా వాళ్ళు స్టాక్ మార్కెట్లో చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. మీరు కోవిడ్ దగ్గర నుంచి వచ్చిన రిటర్న్ చూసి జల్సియస్ గాను లేకపోతే స్టాండర్డైజేషన్ చేద్దామనో ఏదైనా మీ ఉద్దేశం కావచ్చు. ఇలా ట్యాక్స్లు వేసారనుకోండి, మళ్ళీ ఎనికిపోతారు. మళ్ళీ ఇంకొక 4-5 ఇయర్స్ ఎనికిపోతారు ట్రెడిషనల్ పీపుల్ అందరూ. మళ్ళీ వాళ్ళందరూ స్టాక్ మార్కెట్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇది గ్లోబల్ సబ్జెక్ట్, గ్లోబల్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అనమాట. అందుకని కొంచెం గవర్నమెంట్ తరఫున ఎంకరేజ్మెంట్గా ఉండాలి తప్ప అన్నిటి మీకు కూడా పెంచుతాం అన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే వేరే వాటితో కంపేర్ చేయలేనంత డ్రాడౌన్స్ ఉన్నాయి దీంట్లో. వేరే అసెట్స్ ఎక్కడ కంపేర్ చేయలేవు, గోల్డ్తో కంపేర్ చేయలేవు, డెట్ ఫండ్స్తో కంపేర్ చేయలేవు. ఇది ఒక ఎంటర్ప్రినర్షిప్, ఇది గ్లోబల్ ప్రొఫెషన్. రేపొద్దున అన్ఎంప్లాయ్మెంట్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇక్కడి నుంచి రావాలి. ప్యాసివ్ ఇన్కమ్ లాగా మీరు చెప్పిన మెయిన్ స్కోప్ చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఇన్వెస్టర్ కింద మారుతున్నప్పుడు కొత్త కంపెనీలు పుట్టుకురావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే స్కోప్ కూడా ఉంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ హెల్దీగా ఉంటే స్టార్ట్అప్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇది స్టాక్ మార్కెట్ లిస్ట్ అయినప్పుడు ఎక్కువ రేటుకి స్టాక్స్ అమ్మచ్చు కదా అని. అప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ ఎక్కువ వస్తుంటాయి. స్టార్ట్అప్ కంపెనీస్ ఎక్కువ వచ్చే కొద్దీ మనకి ఇన్నోవేషన్ కొత్త ప్రొడక్ట్లు వస్తుంటాయి. ఊహించు, వాట్సాప్ రాకుండా ఉంటే ఇలా అమెరికాతో వీడియో లైవ్ కాల్స్ ఫ్రీగా చేసుకునే ఛాన్సే ఉండదు. ఒకప్పుడు ల్యాండ్లైన్కే 10 రూపాయలు చేసేవాళ్ళు. ఇప్పుడు వాట్సాప్ రాబట్టే కదా అందరూ ఫ్రీగా ఎంజాయ్ చేస్తుంది. ఇంతగా ఎంజాయ్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ఫేస్బుక్ సపోర్ట్ ఉండబట్టే. అంటే ఫేస్బుక్ షేర్లు మొత్తం జీరోకి వెళ్ళిపోయింది అనుకోండి, దేని ఇన్నోవేషన్ సపోర్ట్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్వెన్షన్ అన్నిటి కూడా డబ్బులు కావాలి. అది ఎంకరేజ్మెంట్ కావాలంటే స్టార్ట్అప్లు ఉండాలి. స్టార్ట్అప్లు ఉండాలి అంటే ఈక్విటీ మార్కెట్ హెల్దీగా ఉంటేనే వాళ్ళు దాంట్లో పెడతారు. లేకపోతే ఒక రకంగా ప్రపంచాన్ని నడిపిస్తుంది ఈ మార్కెట్ అని డెఫినెట్గా. ఇక్కడ ఏంటంటే సర్ప్లస్ అమౌంట్ అంతా అండ్ నీడ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే మన దగ్గర ఖాళీ ఉంచుకునే బదులు ఈ సర్ప్లస్ సేవింగ్స్ మొత్తాన్ని ప్రొడక్టివ్కి నేను పంపిస్తున్నాను, నాకు ఇన్సెంటివ్ వస్తుంది, వాళ్ళు గ్రో అవుతున్నారు, 10 మందికి హెల్ప్ అవుతున్నారు కదా. అందుకని ఎకో సిస్టమ్ని దెబ్బతీయడానికి ఇలాంటి ట్రై చేయకూడదు అనమాట. గవర్నమెంట్ ఏంటంటే యూనిఫామ్ స్టాండర్డైజేషన్ పేర్లు పెట్టి అవుతున్నా, బట్ స్టిల్ హౌ టు యాక్సెప్ట్. దీంట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, డ్రాడౌన్స్ ఎక్కువ ఉంటుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది. అన్నిటిని తట్టుకొని వస్తుంది. మీరు అనొచ్చు ఇంత పెయిన్ ఉన్నప్పుడు బ్యాంక్ డిపాజిట్లో పెట్టచ్చు కదా అని. 6-7 పెట్టే అంత ఉండదండి. అందరూ అలా పెట్టుకుంటూ పోతే ఏ ఇండస్ట్రీ ఏ స్టార్ట్అప్ కంపెనీస్ గ్రో అవ్వదు. అందుకని సొసైటీకి అన్నీ కావాలి, అదే టైంలో ఎక్కువ రిస్క్ తీసుకున్న వాళ్ళకి ఎంతకంత ఇన్సెంటివ్ ఇవ్వాలి. అందుకని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచడం అనేది అంత మంచిది కాదు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచడంలో అర్థం ఉంది, ఎందుకంటే స్పెక్యులేషన్ కొంతవరకు కంట్రోల్ వచ్చింది కాబట్టి. వెరీ ట్రూ. బట్ మాలాంటి వాళ్ళకి ఏంటంటే మీరు ఏం చేసినా ఈ ప్రపంచం తప్ప వేరే ప్రపంచం మాకు తెలియదు కాబట్టి మేము ఇందులో కంటిన్యూ అవ్వాల్సిందే. అండ్ డెఫినెట్లీ తప్పకుండా ఈ అంశాన్ని ఎందుకు గవర్నమెంట్ చర్చించలేదు, ఇన్ ఫ్యూచర్ అయినా మేబీ ఇందులో చేంజెస్ ఉంటాయేమో చూడాలని. ట్యాక్స్లో ఒకటి, డెత్ ఒకటి, చర్చలే ఉండవండి, ఫైనలైజ్ అయ్యి. అందుకు రెండింటిలో ఆర్గ్యుమెంట్ చేయలేము మనం, సరౌండ్ అయ్యి మనం వెళ్ళిపోవటం. హార్ష్ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో ఫ్రెండ్స్, రేపు ఈవినింగ్ 7 o'clockకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా
డీటెయిల్గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్గా వెబినార్లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రాంలో డీటెయిల్గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్లో స్టేబుల్గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చో, ఎందుకు ఇవి ఇంపార్టెంటో, ఫైనాన్స్ చేయడానికి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.